శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫలం. అంగీరసుడు చెప్పినదంతా శ్రద్ధగా విని కర్మయోగాన్ని గురించి అడిగాడా పురుషుడు. అతని ప్రశ్నలకి సమాధానంగా ఇలా చెప్పసాగాడు అంగీరసుడు. సుఖదుఖాలన్నీ దేహానికే కాని తదతీయమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో అట్టివాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని అవ్వాలి. దేహధారి అయినవాడు తన యొక్క వర్ణాశ్రమ విద్యుక్త స్నాన శౌచకాది కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. ప్రతిరోజు ప్రాతస్నానం చేయని వాళ్ళు తులా కార్తీకంలో, మకర మాఘంలో, మేష వైశాఖంలోనైనా అట్టి స్నానాన్ని ఆచరించాలి. జీవితంలో ఈ 3 మాసాలలోనైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యం తదితర పుణ్యకాలాలలో కానీ, సూర్యచంద్రగ్రహణ పర్వాలలో కానీ స్నానం చేయటం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణ స్నానమే ముఖ్యం. సర్వకాలాలలో బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో ప్రజలందరకు స్నానం, సంధ్యాజపం, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరి. స్నానం వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలలో కార్తీక మాసం సర్వోత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం, గంగని మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటిచూపు మించిన వెలుగు లేనట్లే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని, కార్తీక దామోదరుడి కన్నా దైవం గాని లేడు. కర్మ మార్గాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వైకుంఠం చేరుతారు. విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమాంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో వచ్చిన 4 మాసాలనే చాతుర్మాసాలు అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైనటువంటి ఈ 4 మాసాలలో ఎవరైతే శ్రీహరిని ధ్యానిస్తారో, పూజలు చేస్తూ ఉంటారో అట్టి వాళ్ళు పుణ్యాత్ములవుతారు, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదముని అక్కడికి వెళ్ళిన వారికి నమస్కరించి, దేవా, భూలోకంలో వేద విధులన్నీ అడుగంటాయి. జ్ఞాన సంపన్నులు సహితం సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలందరూ నిష్కర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిస్తున్నాను అంటూ విన్నవించాడు. నారద మహర్షి మాటలను విశ్వసించిన శ్రీహరి సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణులు నివసించే వాడలలో పర్యటించాడు. ఆ దంపతులకి కొందరు సత్కారాలు చేశారు, మరికొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణుల ప్రతిమలని పూజిస్తూ ఆ దంపతులని తిరస్కరించారు. కొందరు అభక్షకాలను భుజిస్తూ కనిపించారు. అలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యం చేసుకున్న వారిని, అత్యధిక పాపాలను చేస్తున్న వారిని చూసి వాళ్ళందరినీ ఉద్ధరించాలన్న తలంపుకి వచ్చి తన దివ్య దర్శనాన్ని చూపాడు. అప్పుడే తన శిష్య బృందంతో అక్కడికి వచ్చిన జ్ఞానసిద్ధుడనే మునీశ్వరుడు అనేక స్తోత్రాలతో శ్రీహరిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇది 18వ రోజు పారాయణ. తరువాత మీరు వింటున్నది 19వ అధ్యాయము, చాతుర్మాస్య వ్రత ఫలం. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను శివ బ్రహ్మాదుల చేత స్తుతించబడే నీకు నమస్కారం. సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. సమస్త ప్రపంచము దాని కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతుంది. నీ సచ్చిదానంద రూప సంస్మరణం చేతనే ఈ ప్రపంచం సమస్తము వెన్నెల్లో సముద్రంలా భాసిస్తుంది. వైకుంఠవాస, తేజో స్వరూపుడవైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్రతర్క పురాణ నీతి వాక్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళే నీ రూపాన్ని భావించి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. నీ యొక్క నామస్మరణ వలనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. వాసుదేవా, నీకు నా నమస్కారములు. నన్ను రక్షించు తండ్రి అంటూ పరిపరి విధాలా ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు.
జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషం చెందాను. నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణువు చిరునవ్వుతో. ప్రభూ, నాకు సాలోక్యాన్ని ప్రసాదించు తండ్రి అంటూ కోరాడు జ్ఞానసిద్ధుడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ లోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా ఆచరించే సూత్రాన్ని చెబుతాను విను. నేను ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాలసముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ 4 మాసాలు ఎవరైతే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో అట్టివారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరు నేను చెప్పినటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో అట్టి వాళ్ళందరూ బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర మెలకువ అనే అవస్థాత్రయమేమీ లేదు. నేను వాటికి అతీతుడని. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేనలా యోగనిద్ర మిషతో జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటానని గుర్తించండి. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నీవు ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని చెప్పి అదృశ్యమైనాడు విష్ణువు. జ్ఞానసిద్ధుడు తన శిష్య బృందంతో కలిసి ఆ వ్రత ప్రచారం చేసి తరించాడు. ఆ ఆషాఢ శుక్ల దశమి నాడు ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. చాతుర్మాస్య వ్రత మహిమ చాలా గొప్పది. దుర్మార్గులైన, పాపులైన, పుణ్యాత్ములైన ఎవరైనా సరే ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారందరూ తరించిపోతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్య ఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధా భక్తులతో వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. ఇది 19వ రోజు పారాయణ. ఇప్పుడు మీరు వింటున్నది 20వ అధ్యాయము, పురంజయుడు వృత్తాంతము. ఓ మిథిలా రాజ్యాధిపతి, ఈ కార్తీక మహత్యం గురించి అత్రి, అగస్త్య మహర్షుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకసారి అత్రిముని అగస్త్యుడితో, కుంభ సంభవ, లోక ప్రయోజనార్థం కార్తీక మహత్యంలోని ఒకానొక గాథని వినిపిస్తాను. వేదంతో సమానమైన శాస్త్రం గాని, హరికి సాటి అయిన దైవం గాని, కార్తీక మాసంతో సమానమైన నెల కానీ లేనేలేవు. కార్తీక స్నానం, దీపం, దానాలు, విష్ణువార్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగవాసులు శివకేశవ భక్తి వలనే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ప్రతిష్ఠ, సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడు ఇతిహాసాన్ని చెబుతాను విను అని ఆ విశేషాలు చెప్పసాగాడు అత్రి మహర్షి. పురంజయుడు పూర్వగాథ. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రుడైనటువంటి పురంజయుడు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు. దేవ, బ్రాహ్మణ, సత్యశౌచత్యక్తుడు, దుష్ట పరాక్రమవంతుడు, పరమ దుర్మార్గుడుగా ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంభోజ, కురు రాజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలగాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించారు. ఆ వార్త తెలిసిన పురంజయుడు కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలు గలది, జెండాతో అలంకరించబడింది, ధనుర్బాణ దిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైంది, అనేక యుద్ధాలలో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూంచినది, సూర్యవంశానికి ఖ్యాతి తెచ్చినట్టి రథాన్ని అధిరోహించి సాధి, విషాధి, రథి, పత్తి అనబడే 4 రకాల సేనా బలగాలతో నగరం నుండి వెలువడి శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు. ఇంతటితో 20వ రోజు పారాయణ పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వర దివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.